యానల్ కెనాల్ నుంచి బ్లడ్ వచ్చిందంటే దానికి ఎన్ని కారణాలుంటాయి? ఎట్లా తెలుసుకోవాలి? యానల్ కెనాల్‌లో బ్లడ్ వచ్చింది అంటే 3, 4 కారణాలు మాత్రం మైండ్‌లోకి రావాలి. మీరు ఫస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేసిండ్రంటే ఫస్ట్ ఇచ్చేది క్యాన్సర్ అని చెప్తారు. ఓకే. సో, క్యాన్సర్‌లో కూడా బ్లడ్ వస్తుంది. కానీ నార్మల్‌గా క్యాన్సర్ కాకుండా వచ్చే కారణాలు ఏంటి అనుకుంటే గనక ఇక్కడ 2 రకాలు. ఒకటి పెయిన్‌తో వస్తుందా? పెయిన్ లేకుండా వస్తుందా? పెయిన్‌తో వచ్చిందంటే ఫిషర్ అని అర్థము. ఒకవేళ పెయిన్‌లెస్ గనక బ్లీడింగ్ వచ్చిందంటే అది పైల్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు. ఈ 3 రకాల దానిలో మాత్రమే మనకు బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. కామన్‌గా అందరిలో అంటే 10 మందిలో బ్లడ్ వచ్చిన వాళ్ళని తీసుకుంటే 8 మందికి వచ్చేది ఫిషర్‌తో వస్తుంది. ఓన్లీ ఇద్దరికి మాత్రమే పైల్స్‌తో వస్తుంది. ఓకే. అంటే కలర్స్‌తో తేడా ఏమైనా ఉంటదా? మామూలుగా ఫ్రెష్ బ్లడ్ పడ్డది అంటే గనక ఫిషర్ అంటుంటాము. ముద్దలు ముద్దలుగా పడ్డది అంటే పైల్స్ అంటుంటాము. ఇట్లా చిమ్మినట్టుగా పడుతుంది అంటే అది పైల్స్ ఉంటుంది. పెయిన్‌లెస్‌గా ఉండి. నల్లగా కలిసిపోయి కొంచెం బ్లాకిష్ కలర్‌లో పడ్డది అంటే గనక అది లోపల నుంచి వస్తుంది కాబట్టి అది క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. కొన్నిసార్లు మోషన్‌తో స్ట్రీక్స్ లాగా తీగలు తీగలు పడుతూ ఉంటుంది. అది కూడా ఫిషర్ యొక్క లక్షణము. ఒకవేళ మోషన్ నల్లగా పడుతుంది అంటే ఆ బ్లడ్డే కానీ నల్లగా అయిపోయిందంటే గనక మనకు కడుపు లోపల ఏదైనా పుండ్లయింటే గనక, క్యాన్సర్ ఉండే లక్షణాలుంటే గనక మనకు మోషన్ నల్లగా వస్తుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.